స్టార్ట్. అందరికీ నమస్కారములు. మన అందరి లక్ష్యం మన పిల్లల భవిష్యత్తు. కావున సమిష్టిగా ప్రముఖులు, విద్యావంతులు, వ్యవస్థలు, సంస్థలు సామాన్యులను చైతన్యపరచాలి. అప్పుడే విద్యా సంస్కరణ ఫలితాలు అందరికీ అందుతాయన్నది నా భావన. ఆ దిశగా వ్రాసిన మెటీరియల్ను విశ్లేషించండి, వీడియోలు వినండి, సూచనలు తెలియచేయండి. గణాంకాలు కారణాలు ఏవైతేనేమి అధిక శాతం పిల్లల్లో నాణ్యమైన విద్యా పోటీ నైపుణ్యాలు క్షీణిస్తున్నాయి. అందుకు నా బోధన వివిధ సదస్సుల్లో ప్రముఖుల నుంచి సేకరించిన కారణాలు పరిశీలించి మన విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర బలోపేతం అవసరమని నా భావన. ఆ తల్లిదండ్రుల పాత్ర నేను పోషించి రాష్ట్ర స్థాయి అధికారులు మెప్పించి 2006 సంవత్సరంలో రాష్ట్ర అవార్డుని అందించి ఆ సమయంలో అందించిన ప్రణాళికే 20 సంవత్సరాల నుంచి నేను మీకు వివిధ రూపాల్లో అందిస్తున్నాను. అనుభవాలు అందించండి. గణాంకాలు పరిశీలించాం. ఆ పరిశీలనలో మనకి యువత తాలూకా చెడు మార్గం, అక్రమ మార్గం మనకి కనిపిస్తున్నాయి. బాధ అనిపిస్తుంది. దాన్ని నివారించడానికి మేధావులు, నిపుణులు మరియు విద్యావంతులు పుష్కలంగా ఉన్నారు. వారి అనుభవాలను, వారి పరిధిలో గల నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి దినచర్యలో భాగంగా 1 గంట సమయం ప్రణాళికాయుతంగా అందించే విద్యా ప్రణాళిక ఆవశ్యకతలో గ్రామస్థాయి నుంచి అందించాలన్నది నా కోరిక, నా అభిలాష. బాల్యము ప్రాధాన్యత. గర్భిణీ స్త్రీతో విద్యా ప్రణాళిక ప్రారంభము అని నా భావన. అదే నేను కమిషనర్ చక్రపాణి గారికి విశాఖ బివి కళాశాలలో ప్రిన్సిపల్ సమక్షంలో అందించేటువంటి విద్యా ప్రణాళిక. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలు ఉంటారు. అందుకు నేను గృహ విద్య, ప్రైమరీ విద్య, ప్రాథమిక విద్యగా ఆ 10 సంవత్సరాలు నేను విభాగాలు చేసి ఆ 10 సంవత్సరాలు తల్లిదండ్రులు పిల్లలను శారీరకంగా, మానసికంగా అందించే కృత్యములు ఆహ్లాదకర వాతావరణంలో విద్యా పునాదిని పటిష్టపరిచే విధంగా తల్లిదండ్రులను పిల్లలను చైతన్యపరిచే నోట్సులు, వీడియోలు రాశాను. దయచేసి పరిశీలించండి, వాటిని విశ్లేషించండి, అవసరమైతే నన్ను ఇంటర్వ్యూ చేయండి, సలహాలు ఇవ్వండి. ఏదైనా భావి భారత పౌరులకి మన తాలూకు సంస్కృతి సాంప్రదాయ లక్షణాలని, మన తాలూక విలువల్ని అందించడమే మన ధ్యేయంగా మనం ఉండాలన్నది నా భావన. హై స్కూల్ దశ పిల్లలు వాస్తవ ప్రపంచానికి వస్తారు. ఇంటి వాతావరణం నుండి పాఠశాల వాతావరణం అంటే సమాజ వాతావరణంలోకి హై స్కూల్ స్టేజ్లోనే అడుగు పెడతారు. ఈ దశలో సంబంధిత వారంతా హై స్కూల్ స్టాఫు, ఉపాధ్యాయులతో పాటు మేనేజ్మెంటు, సమాజము, తల్లిదండ్రులు, మిగతా సంస్థలు, వ్యవస్థలు అందరూ కలిసి పిల్లల ప్రవర్తన, ఆయా సందర్భాల్లో చూపిస్తున్న పనులపై శ్రద్ధ, చేస్తున్న పనుల ఆధారంగా వైఖరిని గుర్తించి పిల్లల అభిలాష, ఆసక్తి రంగాలను ఎలా గుర్తించగలమో వివిధ మార్గాల ద్వారా వివరించి ప్రయోగంగా చూపించాను, ఫలితాలు పొందాను. అదే నేను హై స్కూల్ స్థాయిలో చేసినటువంటి పని. అందుకే అందరూ కూడా అభిమానించారు. మనోవిజ్ఞాన శాస్త్రం అందించే సిద్ధాంతాలను నిత్య జీవిత అంశాలుగా దినచర్యలో భాగంగా ఇద్దరి మధ్య సంభాషణలుగా అన్ని సబ్జెక్టులపై అందించిన మెటీరియల్ను, వీడియోను విశ్లేషించి వివరించే అవకాశాలు కల్పించండి. ప్రముఖుల మార్గదర్శకత్వం. పిల్లలకు అవసరమైన విద్యా నైపుణ్యాలు కీలకమైనవి మరియు శక్తివంతమైనవి. పేరెంటింగ్ సాధన చేయాలి. పిల్లలకు అది చాలా ముఖ్యం. ఈ పిల్లలకు ఏది అవసరమో, ఏది ప్రాధాన్యత కలదో నిపుణుల మార్గదర్శనంలో విచక్షణ శక్తిని
పిల్లలకు అందించడం తల్లిదండ్రులు నేర్పాలి. ఆ తల్లిదండ్రులు ఆ శక్తి ఉంది, తల్లిదండ్రులు మనసు పెట్టాలే కానీ ఖచ్చితంగా చేయగలిగే సమర్థ ఉందన్నది నా భావన. పిల్లలకు బాల్యం నుండి ఓర్పును, సమయస్ఫూర్తి, విలువల ప్రాధాన్యత, కష్టాలు ఎదుర్కొనే బలాన్ని నేర్పించాలి. ఇప్పుడు నేర్పకపోతే రేపు ప్రపంచంలో వారు మానసికంగా దృఢంగా ఉండలేరు. మరియు బాల్యం నుండి పిల్లలచే స్థాయికి తగ్గ చిన్న చిన్న విషయాలు వారిచే ఆలోచింపచేసి వారిచే చేయించాలి. దగ్గరుండి తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరము. అప్పుడే పిల్లలకు సమాజంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే శక్తిని సంబంధిత నిపుణుల మార్గదర్శకత్వంలో మనం అందించాలి. అదే పిల్లలకి చాలా అవసరం ఉన్నది నా భావన. ఓటమి అంటే అది గెలవడానికి ఇంకో దారి వెతకడమని పిల్లలకు నేర్పాలి. పిల్లలకు ఆయా సందర్భాల్లో వివరించాలి. న్యూనతా భావాలు లేకుండా ధైర్యాన్ని ఇస్తూ పిల్లల్లో చైతన్యాన్ని నింపవలసింది తల్లిదండ్రులేను. వారికి ప్రతి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలకు కష్టం లేకుండా పెంచడం వల్ల వారిలో సామర్థ్యం లోపిస్తుంది. కావున కష్టం తాలూకు విలువ పిల్లలకు నేర్పాలి, తెలియచేయాలి, వివరించాలి. వారి పనులను వారు చేసుకునేలా బాల్యం నుండి ప్రోత్సహించడం చాలా అవసరము. అదే వారి తాలూకా క్రమశిక్షణకి భవిష్యత్తులో పునాదిగా ఉంటుంది. పిల్లలకు మంచిదనం అందించాలి, కానీ అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం కూడా నేర్పాలి. అనగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, కానీ తనకు ఇబ్బంది కలిగించేటప్పుడు గట్టిగా నిలబడగల మనస్తత్వాన్ని బాల్యం అందించాలి. చివరగా సంపాదించిన ఆదాయాన్ని సద్వినియోగపరచడం, మంచి ఫలితాలు అందేలా ఖర్చు చేయడం బాల్యం నుండి ప్రముఖుల జీవితాంతం వారి తాలూకు సంఘటనల నుంచి మనం పిల్లలకి నేర్పాలి, పిల్లలకి అవగాహన కల్పించాలి. ఆర్థిక శక్తి తాలూకు ప్రాధాన్యతను కూడా వివరించాలి. అప్పుడే పిల్లల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విలువలతో కూడినటువంటి సమాజం ఆశించినటువంటి పౌరులుగా మన భావిభర్తలు తీర్చిదిద్దేటువంటి కర్తవ్యం మన అందరిలోనే ఉందన్నది నా భావన. దయచేసి నా ఈ చిన్న విన్నపాన్ని మీరు మన్నించి సౌహృదయంతో ఇందులో ఉన్న కంటెంట్ని అవగాహన చేసుకొని నాకు సూచనలు సలహాలు ఇస్తారని ప్రార్థిస్తున్నాను. నా పేరు ఇమ్మంద బైరాగి, రాష్ట్ర అవార్డు గ్రహీత. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.